హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగానే ఉన్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే ట్యూస్డే అనమాట, 19th గురువారం. మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ ఏం చెప్పారు ఏంటి అనేవి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్మిట్ అయితే అవ్వమన్నారు. మేము అడ్మిట్ అయ్యామా లేదా అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తారనమాట. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఇదైతే మేము సెకండ్ టైం వెళ్ళలేదనమాట. అంటే ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది, స్కాన్ టైం అయితే 1 దాటిపోయింది అనమాట. ఇంక మళ్ళీ 3కి స్కాన్ తీస్తామని చెప్పారు. ఇంకా మేము అలా బయటకు వెళ్ళి టిఫిన్ చేసి వస్తున్నప్పుడు తీసిన వీడియో క్లిప్ అది. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను చెప్పాను కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళామని చెప్పేసి. ఇంకా ఇక్కడ నార్మల్ డెలివరీ గురించి కూడా అడిగాను అనమాట. అవి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా రిపోర్ట్స్ అయితే చూపిస్తాను. ఇంకా నార్మల్ డెలివరీ గురించి అయితే అవుతుందా లేదా అని చెప్పేసి నేను వెళ్ళిన ప్రతిసారి అడుగుతూనే ఉన్నాను. ఇప్పటివరకు చూపించుకున్న ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అడిగాను అనమాట. అడిగితే పాసిబిలిటీస్ తక్కువే, అంటే అసలు కనీసం ఏజ్ గ్యాప్ ఉందా, లేదంటే ఎందుకు ఫస్ట్ సెక్షన్ అయింది అని కూడా అసలు రీజన్ కూడా అడగట్లేదు. ఫస్ట్ సెక్షన్ అయిపోతే ఇంకా ఆప్షనే లేదన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ కూడా అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు కూడా సేమ్ అలానే అంటున్నారు. అసలు ఫస్ట్ డెలివరీ నీకు సిజెక్షన్ ఎందుకు అయింది అని కూడా అడగలేదు. అలా కూడా మళ్ళీ డిస్టెన్స్ ఎంత ఉంది బేబీకి అని కూడా అడగట్లేదు అనమాట. అసలు ఛాన్సే లేదని చెప్పేసి ఫస్టే చెప్పేస్తున్నారు. ఇంకా నేను నిన్న కూడా అడిగాను అనమాట. అంటే నిన్న వెళ్ళినప్పుడు మేమైతే థర్స్డే వెళ్ళాం కదా, అప్పుడు కూడా అడిగాను. లేదమ్మా ఛాన్స్ లేదు అని చెప్పేసి అంటున్నారు. 100%, 99% ఛాన్స్ లేదని. ఇంకా అదేమంటే ఇంకా నువ్వు దాని గురించి మర్చిపో అని చెప్పేసి అంటున్నారు. నేనైతే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను అనమాట. ఇది నార్మల్ డెలివరీ స్టోరీ అయితే. ఇంకా చూద్దాం, కనీసం వాళ్ళే ట్రై చేద్దాంలే, అప్పటికి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని వాళ్ళు అనకపోతే ఇంకా మనమేం చేస్తాం చెప్పండి. ఇంకా ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అనమాట. ఇది ఫస్ట్ నుంచి చూపిస్తున్నవి కదా. ఇంకా ఇదైతే నిన్న అంటే థర్స్డే రోజు చూపించిందనమాట. ఇదిగోండి డేట్, అలాగే వెయిట్, ఇవన్నీ కూడా ఇక్కడ వేసారు. ఎల్ఎంపి అలాగే ఈడీడీ వేసారు. తర్వాత ఇంకా బీపీ వచ్చేసి బీపీ నార్మల్. ఇంకా లాస్ట్ టైం తీసిన స్కాన్లు కూడా చూశారనమాట. లాస్ట్ టైం ఇవి కదా తీసింది. అలాగే షుగర్ టెస్ట్ కూడా చూశారు. షుగర్ టెస్ట్ ఇదనమాట. ఇవి కూడా చూశారు, నార్మల్గానే ఉన్నాయని చెప్పారనమాట. ఇంకా తర్వాత ఇవైతే స్టమక్ మీద తీసిన స్కాన్ అనమాట. ఇది సఫాలిక్ FHR+ అని చెప్పేసి ఇలా రాశారు. ఇవన్నీ కూడా ఇదైతే స్కాన్ రాసిందనమాట. ఇంకా ఇక్కడ ఇది స్కాన్ కదా, ఈ స్కానింగ్ గురించి అసలు నాకేం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎందుకు ఏంటి అంటే అసలు వీక్స్ అనేవి అసలు క్యాలిక్యులేట్ అవ్వట్లేదు అనమాట. నేను ఇప్పుడున్న ప్రెగ్నెన్సీ వీక్స్కి, అలాగే ఇక్కడ స్కాన్లో వచ్చిన వీక్స్కి. ఎందుకంటే ఇప్పుడైతే నాకు 36, 37 వీక్స్ అయితే మ్యాక్సిమంగా రావాలి. కానీ ఇక్కడైతే చూడండి, ఇది నిన్న తీసిన స్కాన్ అనమాట. 34 వీక్స్ 4 days అని చెప్పేసి ఇచ్చారు. అంటే 35 వీక్స్ అని చెప్పేసి వచ్చిందనమాట. నేను దీని గురించి మేడంకి కూడా అడిగాను. మేడం ఏం చెప్పారు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే సింగిల్ సెఫాలిక్ అని చెప్పేసి ఇచ్చారు కదా. తర్వాత BPD, FL, AC, హెడ్ సర్కంఫరెన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. తర్వాత ప్లెజెంటా పొజిషన్ వచ్చేసి పోస్టీరియర్ గ్రేడ్ 2 అనమాట. తర్వాత AFI వచ్చేసి ఇక్కడ నాకు ప్రతిసారి నార్మలే వస్తుంది. ఎందుకో నాకు కూడా అర్థం కాదు. అక్కడ బయట తీసిన స్కాన్స్లో అయితే ఎందుకు ఎక్కువ వస్తుందో, అసలు ఇక్కడ నార్మల్గా ఎందుకు వస్తుందో అసలు అర్థం కావట్లేదు నాకే. ఏది కరెక్టో కూడా తెలియట్లేదు అనమాట. తర్వాత ఫీటల్ మూమెంట్స్, ఫీటల్ హార్ట్ రేట్ గుడ్ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ వచ్చేసి 2 kg 385 grams ఇచ్చారు. అంటే 2.4 kg అనమాట మ్యాక్సిమం.
అనుకోవచ్చు. తర్వాత కలర్ డాప్లర్ వచ్చేసి నార్మల్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇది స్కాన్ రిపోర్ట్ అయితే ఇదే దీని గురించి ఇదైతే లాస్ట్ తీసిన స్కాన్ అనమాట. అంటే ఇక్కడ మీరు చూపిస్తున్నాను కదా, ఇది 21 నవంబర్లో తీసింది, ఇదేమో డిసెంబర్ 19 తీసింది. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది కదా, కానీ దీనికి తేడా చూడండి. ఇక్కడ 33 వీక్స్ 5 డేస్ ఇచ్చిన వాళ్ళు, ఇక్కడ 34 వీక్స్ 4 డేస్. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది మీరే చూడండి. ఇంకా డాక్టర్ని అయితే అడిగాను అనమాట. అంటే స్కాన్ తీసిన తర్వాత ఈ స్కాన్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా డాక్టర్, కానీ ఇక్కడ ఇలా ఇచ్చారు, ఇలా వచ్చింది, వీక్స్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి అడిగితే డాక్టర్ ఏమని చెప్పారంటే, నువ్వు దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా, బేబీ అయితే అంతా మంచిగానే ఉంది. ఇక్కడ చూపించి చెప్పారనమాట. 33 వీక్స్ ±2 వీక్స్ రాశారు కదా, ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్లస్ అంటే 2 వీక్స్ కలవచ్చు, 2 వీక్స్ మైనస్ కూడా అవ్వచ్చు, నీకు కలుస్తాయేమో. అంటే నువ్వు అసలు దాని గురించి నువ్వు ఆలోచించకు, అంతా బాగానే ఉందిలే అన్నట్టుగా డాక్టర్ అయితే చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్కాన్ దీని గురించి అయితే నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బేబీ అంతా బాగానే ఉంది అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకొకటి అయితే ఇదనమాట, అడ్మిషన్ అయితే రాశారనమాట నెక్స్ట్ వీక్ అనమాట. ఇక్కడ చూడండి, యూనిట్ 4 SCR అని చెప్పేసి రిఫర్డ్ బై హుషార్, అంటే డాక్టర్ పేరు అయితే రాశారు. ఆన్ 26 డిసెంబర్ 24 అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇక్కడైతే ఇవైతే ట్యాబ్లెట్స్ అనమాట. రివ్యూ ఆఫ్టర్ 1 వీక్ అని చెప్పేసి రాశారు. ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే రండి, జాయిన్ అవ్వాల్సిందే ఖచ్చితంగా అని చెప్పారు. అసలు ఈ వీకే జాయిన్ అవ్వాల్సిందే అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ అంటే మేము చూపిస్తున్నప్పుడు స్కానింగ్ ఇవన్నీ కాకముందు అయితే ఇప్పుడే జాయిన్ అవ్వాల్సి వస్తుంది అన్నట్టుగా చెప్పారు. తర్వాత ఇంకా మనకి అంటే పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి సరే అని చెప్పేసి, మనకి ఈడీడీ వచ్చేసి జనవరి 8 ఉంది కదా, అందుకని చెప్పేసి ఇంకా టైం ఉంది కదా అన్నట్టుగా 26కి అయితే అడ్మిషన్ అనేది రాశారనమాట. అంటే నెక్స్ట్ థర్స్డే అనమాట 26 అంటే. ఈ లోపల ఏమైనా ఇబ్బంది ఉంటే రమ్మన్నారు, ఏం ఇబ్బంది లేకపోతే 26 వచ్చి జాయిన్ అవ్వమని చెప్పారు. ఇదన్నమాట. ఇంకా ఈ లోపల ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో, ఇంకా నెక్స్ట్ ఈ డెలివరీకి ముందైనా మరి ఈ బేబీ వెయిట్ అంటే బేబీ ఏజ్ ఇవన్నీ కరెక్ట్గా తెలియట్లేదు. ఇప్పుడు నేను ఎన్ని వీక్స్ అంటే నేను కరెక్ట్గా చెప్పలేను కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఒక్కోలా వస్తుంది. అలాగే +2 వీక్స్ అని చెప్పేసి వస్తుంది. ఇంకా మేడం గారు అయితే దాని గురించి ఏం టెన్షన్ పడద్దు అని చెప్పేసి అయితే చెప్పారు. ఇదన్నమాట ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఇంకా ఈ 1 వీక్లో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో, అంతా మంచిగా ఉంటే పర్లేదు, ఇంకేమైనా ప్రాబ్లం అనిపిస్తే వెళ్తాము. ఇవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో మీకు అప్డేట్ చేసి చెప్తాను ఖచ్చితంగా. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఉన్నారు, ఒక 10% మెంబర్సేనమాట. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి నన్ను కూడా. ఓకేనా? బాయ్.